షాహిద్ కపూర్ కొత్త హిందీ సినిమా దేవా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా ఇప్పటి వరకు 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 11 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో దేవా సినిమా 37 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 22 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 22 కోట్లు వెనక్కి వచ్చే 4 రోజుల్లో ఇంకా 58 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు మంగళవారం, నిన్న సోమవారం మాదిరి మరో 2 కోట్లు రావచ్చు నెట్. సో వీక్ డేస్లో తగ్గుతాయి కలెక్షన్స్, మళ్ళీ వీకెండ్కి పెరగవచ్చు. బట్ అయినా కానీ 58 కోట్లు రావడం కష్టమే. మరో 8 కోట్లు రావచ్చు మిగతా రన్లో. సో 50 కోట్లు నష్టమైతే క్లియర్గా కనపడుతుంది సినిమాకు. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనే చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. నేను ఇంకా సినిమా చూడలేదు. ఇది మలయాళం సినిమా, పృథ్వీరాజ్ సుకుమార్ అంది, బొంబాయి పోలీస్ అనే సినిమాకు రీమేక్ అని విన్నాను. మరి కలెక్షన్స్ అయితే లేవు. అది మన షాహిద్ కపూర్, పూజా హెగ్డేల కొత్త హిందీ సినిమా దేవా. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 37 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 22 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే మరో 58 కోట్లు రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనేది చెప్పాలి. ఓకే, బాయ్.